హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అది క్యారెట్ రైస్. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని నెయ్యి వేసి దాంట్లో జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అనేది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోనే 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, పలావాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో కారానికి మొత్తం పచ్చిమిర్చే యూస్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కేర్ఫుల్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రైస్ని వాష్ చేసి రైస్ యాడ్ చేసి రైస్ని కూడా ఒక 2 మినిట్స్ అలా మనము స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా రైస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనము రైస్లో వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. 1 కప్ రైస్ అయితే 1/3 కప్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వేడివేడిగా దీన్ని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇది ఈవినింగ్ డిన్నర్లో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా సూపర్గా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.